4 గంటలుగా పోలీస్ స్టేషన్లోనే వల్లభనేని కిడ్నాప్ కేసు దాడి ఘటనపై విచారణ. ఎందుకు అరెస్ట్ చేశారో చెప్పడం లేదు. కక్షపూరితంగానే కేసులు పెట్టారన్న వంశీ భార్య. నకిలీ పట్టాల పంపిణీ, అక్రమ మట్టి తవ్వకాలు, వల్లభనేనిపై మరో 2 కేసులకు సిద్ధం. కక్ష తీర్చుకునే అవసరం లేదు, చట్ట ప్రకారమే అరెస్ట్ అన్న టీడీపీ. విజయవాడ గన్నవరంలో భారీ భద్రత, 144 సెక్షన్ విధించిన పోలీసులు. బడ్జెట్పై ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల సమీక్షలు, ప్రతిపాదనలు, కేటాయింపులకు సంబంధించి చర్చ. హైదరాబాద్లో మైక్రోసాఫ్ట్ కొత్త క్యాంపస్, ఐటీ జర్నీలో మైలురాయి అన్న రేవంత్. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పోచంపల్లికి నోటీస్, క్యాసినో కేసులో విచారణకు పిలుపు. ఫామ్ హౌజుల అరాచకాలకు కేటీఆర్ఏ కారణం, తెలంగాణను క్యాసినో హబ్గా మార్చారన్న అద్దంకి. కాంగ్రెస్ కక్షపూరితంగా వ్యవహరిస్తోంది, అక్రమ కేసులు పెడితే సహించుబోమన్న కవిత. ఒంగోలు పోలీస్ స్టేషన్లో తులసిబాబు, రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసులో విచారణ. దెందులూరులో వైసీపీ నేతల ఓవరాక్షన్, తప్పు ఉందని తేలితే రాజీనామా చేస్తానన్న చింతమనేని. 3 రోజుల కస్టడీకి మస్తాన్ సాయి, వీడియోల గురించి ప్రశ్నించనున్న పోలీసులు. లోక్సభలో కొత్త ఇన్కమ్ ట్యాక్స్ బిల్లు, దశాబ్దాల ఆదాయపు పన్ను చట్టానికి స్వస్తి. సుప్రీంకోర్టులో మోహన్ బాబుకు ఊరట, జర్నలిస్టుపై దాడి కేసులో ముందస్తు బయలు. దెబ్బ కొట్టిన అసభ్య వ్యాఖ్యలు, రణవీర్కు 1.5 మంది ఫ్యాన్స్ దూరం. అమెరికాలో ప్రధాని మోదీ కాసేపట్లో ట్రంప్తో భేటీ.